అందరికీ నమస్కారం. మన దేశంలో అత్యున్నతమైనది అని అనంగానే వెంటనే మనకి గుర్తుకొచ్చేటటువంటి తరువాతి పదం సుప్రీంకోర్టు. ఎందుకు అంటే ఎక్కడన్నా న్యాయం జరగకపోవచ్చుగాక, కానీ సుప్రీంకోర్టులోనైనా సరే న్యాయం జరుగుతుంది కదా అని సుదీర్ఘకాలం పోరాటం చేస్తున్నటువంటి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. చట్టాలలో లొసుగులతో తాము చేసినటువంటి అక్రమాల నుంచి బయటపడడానికి కొంతమంది అదే సుప్రీంకోర్టును వాడుకుంటున్నారు. ఎప్పటికైనా న్యాయం జరగాలని చెప్పేసి బాధితులు కూడా అదే సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూ ఉంటారు. కానీ ఆ అత్యున్నత న్యాయస్థానం లేదా ధర్మాసనం చరిత్రలో కొన్ని సందర్భాల్లో అతి దారుణమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది. దానివలన భారతదేశంలోని ప్రజలు అష్ట కష్టాలు పడడం కూడా జరిగింది. ఒకసారి ఆ ఘట్టాన్ని మనకి రిమైండ్ చేసేదే జూన్ 25వ తారీఖు. ఎందుకు ఆ మాట అంటున్నాము అంటే 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 దాకా ఎమర్జెన్సీ అమల్లో ఉంది. అప్పటి జనరేషన్కి ఈ పదం వింటే చాలు వణుకు పుడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేశారు డైరెక్ట్గా. మనకి కేవలం వార్తల ద్వారా, సమాచారాల ద్వారా, చరిత్ర ద్వారా తెలుస్తుంది. కానీ దాన్ని కూడా చాలా వరకు దూరం చేసే ప్రయత్నం చేశారు, సఫలీకృతమయ్యారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అదృష్టం ఏమిటి అంటే ఏ ఘట్టాన్నైనా సరే మనం తవ్వి తీసే ఓపికే ఉండాలి, కానీ ప్రతిదాని వెనుక ఉన్నటువంటి నిజం బయటపడి తీరుతుంది. 50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతున్న కాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించినటువంటి తీర్పు ప్రపంచ న్యాయ చరిత్రలోనే మాయని మచ్చ. ఈ మాట అనేది ఎవరో కాదు, జగదీప్ ధన్ఖడ్, ఉపరాష్ట్రపతి. ఆయన ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్స్ పైన ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. తమిళనాడు గవర్నర్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏకంగా రాష్ట్రపతికి ఫైల్స్ని సంతకం చేయడానికి సమయ పరిమితిని విధించటం, ఇవన్నీ కూడా ఆయన ఆశ్చర్యపోయి సుప్రీంకోర్టు తన పరిధి దాటి బిహేవ్ చేస్తోంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే చట్టబద్ధంగా ఎన్నుకోబడినటువంటి పాలకులు లేదా చట్ట వ్యవస్థలు తీసుకునేటటువంటి నిర్ణయాలని సుప్రీంకోర్టు విచక్షణతో కొంతవరకు నిలువరించవచ్చు, నిరోధించవచ్చు, ప్రోత్సహించవచ్చు. కానీ అర్థం లేకుండా కొన్ని సందర్భాల్లో ఏంటో మరి ఆ లోగుట్టు పెరుమాళ్ళకి అన్నట్లుగా విచిత్రమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి తీర్పే ఈ 1975 జూన్ 25న వెలువరిచినటువంటి తీర్పు. అందుకనే ప్రస్తుత ప్రభుత్వం సంవిధాన్ హత్యా దివస్గా ప్రతి ఏటా జూన్ 25ని జరుపుకుంటూ ఉంది. ఈ క్రమంలో ధన్ఖడ్ గారు ఈ వ్యాఖ్యలు చేయటం మనకి గమనార్హం. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు ఉండవు అని చెప్పేసి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనమాట. దీన్ని ఆయన హైలైట్ చేస్తూ మంత్రిమండలి అభిప్రాయాలకు వీసమెత్తు విలువ లేకుండా నాటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆమోదముద్ర వేశారు. కేవలం ప్రధాని హోదాలో ఉన్న ఒక్కరి సలహాకు రాష్ట్రపతి ఆమోదం తెలపకూడదు. రాజ్యాంగంలో దీనిపై ఎన్నెన్నో నిబంధనలు ఉన్నాయి. ప్రధాని సారథ్యంలోని మంత్రులు రాష్ట్రపతికి సలహాలు, సూచనలు చేయొచ్చు. కానీ ఇవేం పట్టించుకోకుండా ఇందిరాగాంధీ సిఫార్సుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని విపరిణామాలను వెంటనే దేశం చవిచూసింది. ఆనాడు కొన్ని గంటల వ్యవధిలోనే 1,00,000కు పైగా పౌరుల్ని ప్రభుత్వం కటకటాల పాలు చేసింది. ఈ విషయాన్నే ధన్ఖడ్ గారు గుర్తు చేశారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు అమలు కాకుండా ప్రభుత్వం అడ్డుకుంది. అలాంటప్పుడు జనం న్యాయం కోసం న్యాయస్థానాల వైపు చూస్తారు. పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా 9 హైకోర్టులు ఎమర్జెన్సీ విధించినా విధించకపోయినా ప్రాథమిక హక్కులు మనుగడలోనే ఉంటాయని చరిత్రాత్మక తీర్పులు ఇచ్చాయి 9 హైకోర్టులు. కానీ ఆ తీర్పులన్నీ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు అత్యంత ప్రజాస్వామిక వ్యతిరేక తీర్పును వెలువరించింది. ఇది నిజంగా ప్రపంచ న్యాయ చరిత్రలోనే చీకటి పేజీ. ఎమర్జెన్సీ అమల్లో ఉంటే పౌరులకు ప్రాథమిక హక్కులు ఉండబోవు అని చెప్పి సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో నియంతృత్వం, అధికారవాదం దేశంలో తిష్టవేశాయి. కోర్టుల్లో న్యాయం దక్కుతుందని భావిస్తున్న ప్రపంచం ఈ తీర్పుతో దిగ్భ్రాంతికి గురైంది. ఎంతకాలం ఎమర్జెన్సీ కొనసాగాలో అంతకాలం అది అమల్లో ఉండేలా పాలకులు ఆశించేదే చివరకు జరిగింది అని ధన్ఖడ్ గారు చెప్పారు. ఈ పరిణామాల దృష్ట్యానే నేటి ప్రభుత్వం జూన్ 25వ తారీఖుని సంవిధాన్ హత్యా దివస్గా జరుపుకోవడం జరుగుతోంది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ కూడా ఇలా రాజ్యాంగాన్ని పట్టుకొని ఊపుతా ఉంటారు, విమర్శల పేరిట లేకపోతే నిరసనల పేరిట. మరి ఆ రాజ్యాంగానికి ఎన్నిసార్లు తోట్లు పొడిచారు? సుమారుగా 125 సార్లు సవరణలు జరిగితే అదే రాజ్యాంగంలో కేవలం కాంగ్రెస్ పాలించినటువంటి హయాంలోనే ఎక్కువ సార్లు సవరణలు జరిగాయి.
సవరణలు చేయటమే రాజ్యాంగాన్ని హత్య చేయడం అని మనం భావిస్తే, మరి ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ హత్య చేసింది, ఎన్నిసార్లు ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు హత్య చేశాయి? సవరణలు ప్రజాక్షేమం కోసమా? సవరణలు వారి స్వార్థం కోసమా? ఎమర్జెన్సీ ఒక్కటి తీసుకుంటే కేవలం తమ పదవిని నిలుపుకోవడం కోసమే కదా చేసింది. ఇంతటి దౌర్భాగ్యకరమైనటువంటి విధానాన్ని ప్రజలను మర్చిపోయేలా చేసినటువంటి గొప్ప ఘనకీర్తి కూడా కాంగ్రెస్ పాలకులకు ఉంది. ఇటువంటివి మన పాఠ్యపుస్తకాల్లో పెట్టి చెప్పాల్సినటువంటి విషయాలు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏ విధంగా నాశనం చేశారు, ఏ విధంగా మనల్ని బానిసలను చేశారు, మొఘలులు తురస్కులు ఏ విధంగా దోచుకున్నారు, అలాగే ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఇవన్నీ కూడా జనరేషన్కి తెలియాలి. అటువంటివి దాటి ఈరోజు మనం ఈ ఫలాలు అనుభవిస్తూ ఉన్నాము అని తెలిస్తే అప్పుడు అసలైనటువంటి మ్యాటర్ జనాలకు తెలుస్తుంది. సో మొత్తంగా జగదీప్ ధన్ఖడ్ గారి వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇవి అతిగా అనిపిస్తున్నాయా, అర్థవంతంగా అనిపిస్తున్నాయా? కామెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.